వెల్కమ్ టు నా కాలేజ్ నా రివ్యూ. సో ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా కాలేజ్ డీటెయిల్ రివ్యూస్ అనేవి చేస్తున్నాం. సో 3 గంటల మూవీకే మనం రివ్యూ చూసి సినిమాకి వెళ్తున్నాం. అలాంటిది ఇంజనీరింగ్ కాలేజ్ వితౌట్ రివ్యూస్తో జాయిన్ అవ్వటం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో స్టూడెంట్ ఇచ్చిన రివ్యూస్నే క్రాస్ వెరిఫై చేసుకొని స్టూడెంట్ ఇచ్చిన రివ్యూస్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్ళగా, రైస్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, రైస్ ప్రకాశం, ఈ కాలేజ్ గురించి డీటెయిల్డ్ రివ్యూ అనమాట. ఒక స్టూడెంట్ ఇచ్చిన రివ్యూ, ఓన్లీ ఒక స్టూడెంట్ కాదు, 2-3 స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ని కంబైన్ చేసుకొని కట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో రైస్ ప్రకాశం ఇది అటానమస్ కాలేజ్. రైస్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ నేమ్ అనమాట. ఈ కాలేజ్ 10 acres క్యాంపస్. కాలేజ్ టైమింగ్స్ 8:40 నుంచి 4:20 వరకు కాలేజ్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ లంచ్ టైమింగ్స్ 1 to 1:40. ఇక హాస్టల్ విషయానికి వద్దాం. అంటే కాలేజ్ కూడా డిస్కస్ చేద్దాం, మెయిన్గా హాస్టల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క కాలేజ్ మోస్ట్లీ హాస్టల్స్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే దూర ప్రాంతం విద్యార్థులు చాలామంది ఉంటారు. సో హాస్టల్ విషయానికి వెళ్తే రూమ్స్లో పర్ రూమ్కి 8 మెంబర్స్ని కుక్కుతారంట. సో పాపం చాలా చిన్న రూమ్స్ అంట, 8 మెంబర్స్ని కుక్కుతారంట. ఇఫ్ ఇన్ కేస్ నాకు పాసిబుల్ అయితే నేను ఆ కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా రివ్యూ చేస్తాను ఈ యొక్క లైన్ కోసమే. ఇక కాలేజ్ హాస్టల్ ఫీ విషయానికి వస్తే 50,000 per year, ఇంక్లూడింగ్ మెస్తో కలుపుకొని 50,000 అంట. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ చాలా బాగుంటుందంట, కానీ ఈవినింగ్ మటుకి చాలా యావరేజ్ అంట. అండ్ ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయంట. అండ్ ఇక్కడ స్టడీ అవర్స్ ఉంటాయంట. ఈవినింగ్ 6 to 8 స్టడీ అవర్స్ అనేవి ఉంటాయంట. అండ్ అదేవిధంగా మార్నింగ్ 6 కల్లా లేవాలి. అండ్ టిఫిన్స్ దోశ, ఇడ్లీ, పూరి, పలావ్, ఉతప్పం, కిచిడి ఎక్సెట్రా టిఫిన్స్ అనేవి ఉంటాయి. మార్నింగ్ 6 to 8 లోపలే టిఫిన్ అనేది చేసేయాలి. ఇఫ్ ఇన్ కేస్ 8:40 కదా అని 8కి వెళ్తే మెస్ అనేది క్లోజ్ చేస్తారంట. అండ్ ఈవినింగ్ 7:30 to 8:30 లోగా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలంట. అండ్ ఓవరాల్గా హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే చైతన్య నారాయణ హాస్టల్స్ లానే ఉంటుందంట ఫుడ్ అనేది. అండ్ హాస్టల్ అనేది కూడా కాలేజీలో ఉంటుందన్నమాట. అంటే వేరే చోట వేరే ఏరియాలో ఉండి అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ద్వారా రావటం అలా కాకుండా కాలేజీలోనే హాస్టల్ అవైలబుల్గా ఉంటుందంట. ఈ కాలేజీలో మొబైల్ ఎలా ఉంది, అండ్ హాస్టల్లో కూడా మొబైల్ అనేది ఎలా ఉందంట. ఈ మొబైల్ అనేది రూమ్స్లోనే యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఫుడ్ నచ్చకపోతే, ఫుడ్ బాగాలేదనుకుంటే మీరు అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎలా ఉందంట. 9 వరకు అవుట్ సైడ్ ఫుడ్ని మీరు ఒంగోలులో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాలేజ్ అడ్రస్ కూడా చెప్పలేదు అనుకుంటా. ఒంగోలు హైవే మీద ఉంటుందన్నమాట, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ఒంగోలు నుంచి మీరు ఫుడ్ అనేది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అంట. ఇక కాలేజ్ విషయానికి వస్తే 1.2 lakhs per year మేనేజ్మెంట్ కోటా కింద సిఎస్సి అనమాట. సో రిమైనింగ్ బ్రాంచెస్కి ఎంత ఫీ ఉంటుందనేది మనకి ఎవరు స్టూడెంట్స్ అనేది రిమైనింగ్ బ్రాంచ్ వాళ్ళు మనకు తగలేదు, కానీ ఆల్మోస్ట్ మనకు తగిన వాళ్ళంతా సిఎస్సి స్టూడెంట్స్ అనమాట. మేనేజ్మెంట్ కోటా ఫీ 1.2 lakhs per year, ఎలాంటి డొనేషన్ లేదంట. ఇక ఎంసెట్ విషయానికి వస్తే ఎంసెట్ ఫీ రియంబర్స్మెంట్ పోను 22,000 per year పే చేయాలంట. అండ్ బస్ ఫీజ్ 10,000 per year. ఇక్కడ ఉన్న బ్రాంచెస్ సిఎస్సి, సిఎస్డి, సివిల్, మెకానికల్, త్రిబులి అండ్ ఈసీ. సిఎస్సి 3 sections ఉన్నాయంట, 180 స్టూడెంట్స్. అండ్ సిఎస్డి 60 స్టూడెంట్స్, సివిల్ 60, మెకానికల్ 60, త్రిబులి 60 అండ్ ఈసీ 2 sections 120 మెంబర్స్ ఉన్నారంట. అండ్ ఓవరాల్గా ఈ కాలేజ్లో ఏ బ్రాంచ్ బాగుంటుంది అంటే సిఎస్సినే చాలా బాగుంటుందంట. త్రిబులి, సివిల్, మెకానికల్ కోర్ బ్రాంచెస్ని అబ్జర్వ్ చేస్తే త్రిబులి అంతగా బాగోదంట, సివిల్ పర్లేదు, మెకానికల్ యావరేజ్ అని చెప్తున్నారు. అండ్ అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్ అంట. ఇఫ్ ఇన్ కేస్ అటెండెన్స్ లేకపోతే డిటైన్ చేస్తారు. అండ్ ఫ్యాకల్టీ అయితే మేనేజ్మెంట్ కన్నా ఫ్యాకల్టీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట. లేడీస్కి మొబైల్స్ అనేవి ఎలో లేదంట హాస్టల్లో కానీ, అండ్ అదేవిధంగా కాలేజీలో కూడా. అండ్ బాయ్స్కి బాగుంటుందా గర్ల్స్కి బాగుంటుందా అంటే ఈ కాలేజ్ గర్ల్స్కి చాలా బాగుంటుందంట. సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 7.4 lakhs per annum అండ్ యావరేజ్ ప్యాకేజ్ 3 lakhs per annum. ఇక ఎగ్జామ్స్ విషయానికి వస్తే ఎగ్జామ్స్ విషయంలో అటానమస్ కాబట్టి వీళ్ళ ఓన్ పేపర్, వీళ్ళ ఓన్ కరెక్షన్ ఉంటుంది. అయినా సరే ఎగ్జామ్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట. సో స్లిప్స్ అవి నాట్ ఎలో. అండ్ చిన్న మాస్ కాపీ కొడుతున్నా డౌట్ వచ్చినా సరే చాలా స్ట్రిక్ట్గా ఉండి ఫెయిల్ చేస్తారంట. అండ్ ఎగ్జామ్ ఫీ విషయానికి వస్తే సెమిస్టర్కి 1,500. అండ్ మీకు అయినా సరే సప్లీ ఫీ ఒక సబ్జెక్ట్కి
1000 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు 4 సబ్జెక్టులు ఒక సెమిస్టర్లో పోతే 4000 కట్టాల్సింది. సో సప్లీ స్టూడెంట్స్ కొంచెం థింక్ చేసుకోండమ్మా, ఎందుకంటే సప్లీలు పడతాయి అనుకునే వాళ్ళు మా బ్యాచ్లోనే మా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, 16 సప్లీలు 20 సప్లీలు ఉంటాయి. మేము అప్పుడు అటానమస్ కాదు, నార్మల్ కాలేజ్. సో మాకేంటంటే ఎన్నున్నా పెద్ద ఫీ పెరగదనమాట. సో 20-30 సబ్జెక్టులు ఉండి రాయాలంటే అది అయ్యే పని కాదు. సో ఒకసారి థింక్ చేసుకోండి. అండ్ స్పోర్ట్స్ విషయానికి వస్తే మనకి స్పోర్ట్స్ పరంగా చాలా బాగానే ఉంటుందంట. సో సపోర్ట్ చేస్తారంట స్పోర్ట్స్. ఇక్కడ మనకి బాస్కెట్బాల్, జిమ్, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఎక్సెట్రా అండ్ అదేవిధంగా ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయంట. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ల్యాబ్స్ విషయానికి వస్తే ల్యాబ్స్ అనేవి యావరేజ్ అనమాట. అండ్ కొన్ని ల్యాబ్స్ పర్లేదంట. అండ్ ఇక్కడ సిస్టమ్స్ 400+ సిస్టమ్స్ ఉన్నాయంట, కంప్యూటర్ సిస్టమ్స్ అనేవి. అండ్ సెమినార్ హాల్, క్యాంటీన్, ఆడిటోరియం. అండ్ కంపేర్ టు అదర్ కాలేజెస్, సో వీళ్ళ ఫ్రెండ్స్లో వీళ్ళంతా చదువుతారు కాబట్టి వాళ్ళని కూడా కనుక్కున్నాం. సో ఈ కాలేజ్తో వేరే కాలేజ్ పోల్చుకుంటే మనకి అక్కడే పేస్ అని ఉందన్నమాట. సో పేస్తో పోల్చుకుంటే పేసే బెస్ట్ అంట ఈ కాలేజ్ కన్నా. అండ్ క్విజ్తో పోల్చుకుంటే యాక్చువల్లీ క్విజ్ అందరు బాగుంటుంది అంటారు, బట్ నేను తీసుకున్న రివ్యూస్ పరంగా వాళ్ళు చెప్పడం వాళ్ళ ఫ్రెండ్స్లో చాలామంది క్విజ్ జాయిన్ అయితే క్విజ్ కన్నా ఈ యొక్క నేను రివ్యూ ఇస్తున్న రైస్ ప్రకాశమే బాగుందని చెప్తున్నారంట. అంటే వీళ్ళు చెప్తున్న కలిపి అండర్స్టాండింగ్ పరంగా. అండ్ ఓవరాల్గా ఈ కాలేజ్ లోకల్స్కి చాలా బాగుంటుంది. అండ్ గుంటూరు, విజయవాడ నుంచి కూడా చాలామంది వచ్చి ఇబ్బంది పడుతున్నారంట. అంటే యాక్చువల్లీ గుంటూరు ఫుడ్, ఒంగోలు ఫుడ్ చాలా వేరీ ఉంటుంది. గుంటూరులో చదువుకున్న వాళ్ళు, గుంటూరులో ఉన్న వాళ్ళు ఒంగోలు ఫుడ్ అనేది తినలేరు. సో ఫుడ్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారంట. సో లోకల్స్కి చాలా బెస్ట్. అండ్ ఎంజాయ్మెంట్ విషయానికి వస్తే అసలు ఎంజాయ్మెంట్ అనేది ఉండదంట. రుద్దుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్ అయితే చాలా కేర్ తీసుకుంటారు. అండ్ త్రూ ఎంసెట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పే చేసే ఫీకి చాలా వర్త్ అంట. కానీ మేనేజ్మెంట్ పరంగా, మేనేజ్మెంట్ కోటా కింద అయితే ఈ అమౌంట్కి ఇంతకన్నా మంచి బెటర్ కాలేజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే, మేనేజ్మెంట్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేది, సో చైర్మన్, ప్రిన్సిపాల్ ఎలా ఉంటారు కదా, సో మేనేజ్మెంట్ పరంగా చాలా గుడ్ అంట. సో అసలు వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ కన్నా ఎక్కువగా ఫీల్ అవుతూ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారంట, కొంచెం ఓవర్ చేస్తారంట. అండ్ చైర్మన్ దగ్గరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఇలా చేస్తే బాగుంటుంది, ఇవి మాకు కావాలని చెప్పి సింగిల్ పర్సన్ వెళ్తే ఎలో చేయరంట. కానీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో వెళ్తే ఖచ్చితంగా ఆ యొక్క సపోర్టివ్గా ఉంటారంట. అండ్ ప్రిన్సిపాల్ కూడా పర్లేదు, బాగానే సపోర్టివ్గా ఉంటారంట. అండ్ ఇంకా రికార్డ్స్, సో మీరు సెమిస్టర్లో రికార్డ్స్ రాయాలి కాబట్టి ఈ రికార్డ్స్ పరంగా పర్ రికార్డ్ 170 రూపీస్ అనేవి ఛార్జ్ చేస్తారంట. సెమిస్టర్కి 3 రికార్డ్స్ అనేవి పడతాయంట. ఇది ఒక ఎక్స్ట్రా ఛార్జ్, అంటే మీకు ఎక్స్ట్రాగా పడే బడ్డెన్ అనమాట. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ విషయానికి వస్తే మెటీరియల్స్. సో మెటీరియల్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ వీళ్ళు ఎవరంట, ఓన్లీ ఆ యొక్క మెటీరియల్స్ అనేవి అక్కడ క్యాంటీన్లో ఉన్న జెరాక్స్ మిషన్కే ఇస్తారంట. అక్కడికి వెళ్ళి అమౌంట్ పే చేసి జెరాక్స్ తీసుకోవాల్సిందేనంట. సో ఆ సాఫ్ట్ కాపీ ఉంటే మనం బయట తక్కువ కాస్ట్లో తీసుకోవచ్చు, లేదంటే మనం మొబైల్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ మనం యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇలాంటి పీడిఎఫ్స్ అనేవి ఎవరంట, ఓన్లీ మెటీరియల్స్ అనేవి ఇస్తారు. సో ఇక్కడున్న స్టూడెంట్స్ వాటిని స్కాన్ చేసుకొని యూజ్ చేసుకుంటారంట. ఒకరు ఇద్దరు జెరాక్స్ తీసుకుంటే వాటి ద్వారా స్కాన్ చేయించుకొని రిమైనింగ్ వాళ్ళు యూజ్ చేసుకోవడం అలా జరుగుతుందంట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మెటీరియల్స్ అనేవి డైరెక్ట్గా ఇస్తే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయం. అండ్ అదేవిధంగా ఆ యొక్క మెటీరియల్స్ కూడా, ఆ యొక్క జెరాక్స్ అనేవి కూడా చాలా హై కాస్ట్ ఉన్నాయంట. అది క్యాంటీన్ విషయానికి వస్తే జెరాక్స్ హై కాస్ట్ కానీ రిమైనింగ్ ఫుడ్ పరంగా బాగుంటుంది. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అంట. అండ్ లైబ్రరీ, ఏసీ లైబ్రరీలో బుక్స్ కానీ, లైబ్రరీలోకి వెళ్ళడానికి కానీ ఎవ్రీథింగ్ లైబ్రరీ బాగుందంట. సెమినార్ హాల్స్ కూడా ఏసీ, కాలేజ్ ఏసీ కాదు కానీ, క్లాస్ రూమ్స్ అనేవి ఏసీ కాదు కానీ, సెమినార్ హాల్, లైబ్రరీ, ల్యాబ్స్ ఏసీ. అండ్ అదేవిధంగా కంప్లీట్ కాలేజ్ అంతా కూడా ఫుల్ సీసీటీవీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ కాలేజ్ బంక్ కొట్టడానికి ఎలాంటి అవకాశం అనేది మనకి ఉండదు. ఎగ్జామ్స్ అనేవి ఎక్కువ పెడుతూ ఉంటారు. వీక్లీలో ఒక 3 to 4 ఎగ్జామ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. అండ్ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఏదో మనం చిల్ అవుదాం, ఎంజాయ్ అవుదాం అనుకునే వాళ్ళకి సెట్ కాదు, చాలా స్ట్రిక్ట్ ఈ కాలేజ్. సో ఎకడమిక్ పరంగా కానీ అన్ని విధాలా స్ట్రిక్ట్. కానీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవి కూడా నేను డిస్కస్ చేశాను. అండ్ హాస్టల్లో ఫుడ్ కొంచెం బాగున్నా సరే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత లేదనమాట. అండ్ నుంచొని తింటాం కానీ టేబుల్స్ అనేవి సరిగా లేకపోవటం, అందరికీ సఫిషియెంట్గా ఫుడ్ తినడానికి కన్వీనియంట్గా అనేది లేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు హాస్టల్లో ఉండి ఇంటికి వెళ్ళాలంటే 200 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలంట. సో వాళ్ళు చెప్పిన టయానికి మీరు అవుటింగ్కి వెళ్ళినా లేదంటే ఇంటికి వెళ్ళినా ఆ టైంకి వస్తే ఆ 200 రూపీస్ మీకు బ్యాక్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు రాలేకపోతే ఆ 200 రూపీస్ అనేవి బ్యాక్ ఇవ్వరు అంట. సో ఇవి చాలా డీటెయిల్గా ఇలాంటి
రివ్యూ ఇప్పటికి ఎవరో చేస్తుండ్రు. సో నేను చేశానంటే దానికి కారణం స్టూడెంట్స్ సపోర్ట్ చేశారు కాబట్టి నేను చేశాను. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని నేను మీకు షేర్ చేశాను అంతే, అంతకుమించి నేనేం చేయలేదు. కాకపోతే ఎవరున్నారు ఏంటి అనేది చూసుకొని వాళ్ళ ద్వారా ఫాలో అప్ చేసుకొని నేను మీకు అప్డేట్ ఇచ్చాను. సో నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి రివ్యూస్ ఇస్తే సో మీరు ఎలా అయితే కాలేజీలో సఫర్ అవుతూ ఉంటారో అలా నెక్స్ట్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ సఫర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ కాలేజ్ డీటెయిల్ రివ్యూ చేస్తున్నాను. స్టార్టింగ్లో చెప్పాను కదా, మోటో సినిమా ఒక ప్రొడక్ట్ ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా రివ్యూస్ చూసే మనం ముందుకెళ్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పరంగా అలా వెళ్ళలేకపోతున్నాం. బయటికి చూడటానికి చాలా కాలేజెస్ చాలా యూనివర్సిటీస్ చాలా బాగుంటాయి, లోపల లొసుగులు లోపల ఉన్న నెగిటివ్స్ అక్కడ జాయిన్ అయితేనే తెలుస్తాయి. సో చాలామంది మీకు తెలియదు కానీ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వటం ఎలా అనేది ఎక్కువ మంది చూస్తున్నారు. యూట్యూబ్లో కూడా కాలేజ్ మైగ్రేషన్, కాలేజ్ ట్రాన్స్ఫర్ వీటి మీదే చూస్తున్నారు. ఎందుకంటే నచ్చక అంత ఇబ్బంది పడటం ఎందుకు, డైరెక్ట్గా ముందుగానే మనం కాలేజ్ గురించి తెలుసుకుంటే బెటర్. అండ్ ఓవరాల్గా ఇంజనీరింగ్ జాయిన్ అయితే ఓవరాల్ ఇండియా మనకి ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుందాం లేదా తెలంగాణ కంప్లీట్ తెలుగు స్టేట్స్లో తీసుకుంటే 100% అడ్మిషన్స్ అయితే అందులో ఓన్లీ కేవలం 60% మాత్రమే బీటెక్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇది అట్లీస్ట్ ఒకటో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కంప్లీట్గా 4 years క్లోజ్ చేస్తున్నారు. 60% మాత్రమే. రిమైనింగ్ 40% వాళ్ళు కాలేజ్ నచ్చక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అక్కడ ఇంకొకటి, సో ఇలా డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. సో అదేదో స్టార్టింగ్లోనే మంచి కాలేజ్ చూస్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే మనం ఈ సిరీస్ చేస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ అస్. సో మీరు ఎవరైనా సరే మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి ఉంటుంది. మా మెయిల్కి మీరు మెయిల్ చేస్తే మేమే మీకు పర్సనల్గా కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇలా డీటెయిల్ వీడియో అనేది చేస్తాం. తద్వారా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.